3 దశాబ్దాల క్రితం జరిగిన రక్త చరిత్రలో ఆ కుటుంబం పేరు మారుమ్రోగింది. భయానికే భయం పుట్టించేలా సాగిన ఆ హత్యాకాండలో ఆ కుటుంబంలో వారసులు కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోయారు. అప్పటికే ఒక అధ్యాయం ముగిసిందనుకున్నారు. కానీ హఠాత్తుగా ఆ కుటుంబం నుంచి ఒక మహిళ వచ్చి నిలబడింది. అప్పుడు ఎన్నికలను, రాజకీయాల్ని శాసించిన ఆ కుటుంబం నుంచి నేనున్నానంటున్నారు. రక్త చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఆ కోటలో ఆమె ఎన్నికల బరిలో నిలబడతారా? పార్టీ అవకాశం ఇస్తుందే? రక్త చరిత్ర ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అనంతపురం జిల్లా. దాదాపు 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ చరిత్రలో ఎంతో మంది చంపబడ్డారు. ఎన్నో కుటుంబాలు అనాథలుగా మారాయి. ఇంకా బాగా చెప్పాలంటే కొన్ని కుటుంబాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇలాంటి కుటుంబంలో ఒకటే సాని చెన్నారెడ్డి కుటుంబం. 1985 కాలంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన కుటుంబంలో ముఖ్యులు ఎవరంటే ఆయన 2 కుమారులే. వారిలో ఒకరు రమణారెడ్డి, ఇంకొకరు ఓబులరెడ్డి. ఓబులరెడ్డి అంటే రక్త చరిత్ర సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఎంత భయానకంగా చూపించారో అందరికీ తెలుసు. అప్పట్లో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర, అలాగే గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి, ఓబులరెడ్డి కుటుంబాల మధ్య జరిగిన ఆధిపత్య పోరే ఈ రక్త చరిత్ర. ఈ బ్లడ్ హిస్టరీలో అన్ని కుటుంబాల వారు ఒకరినొకరు చంపుకున్నారు. ఇందులో ఎవరిది తప్పు, ఎవరిని ఎవరు చంపారన్నది పక్కన పెడితే అప్పట్లో పరిటాల రవి సీన్లోకి వచ్చిన తర్వాత గంగుల ఫ్యామిలీతో పాటు సాని చెన్నారెడ్డి కుటుంబం రెండూ కనుమరుగయ్యాయి. ఇందులో మద్దెల చెరువు సూరి మిగిలి పరిటాల రవిని హత్య చేసినా ఆ రోజుల్లో సాని చెన్నారెడ్డి కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ముందుగా చెప్పినట్టు ధర్మవరం, పెనుకొండ కేంద్రంగా సాని చెన్నారెడ్డి రాజకీయాలు చేసేవారు. వారి 2 కుమారులు రమణారెడ్డి, ఓబులరెడ్డి ఆయనకు అండగా ఉండేవారు. 1991లో ఎస్ చెన్నారెడ్డిని నక్సలైట్లు హతమార్చారు. వారు పోలీస్ దుస్తులు ధరించి అతని ఇంటిపై దాడి చేసి చంపారు. ఆ తర్వాత హైదరాబాద్లో కారు బాంబు సంఘటన తర్వాత జిల్లాలో వరుస హత్యలు జరిగాయి. ఈ క్రమంలోనే రమణారెడ్డి, ఓబులరెడ్డి సోదరులిద్దరూ హత్యకు గురయ్యారు. అయితే ఈ 2 సోదరులకు పిల్లలు లేకపోవడంతో సాని కుటుంబం వారసత్వమే లేకుండా పోయింది. దీంతో ఆ కుటుంబం మొత్తం కనుమరుగైంది. ఆ తర్వాత పరిటాల రవి హత్య జరగడంతో జిల్లాలో ఒక అధ్యాయం ముగిసినట్లయింది. అయితే ఇందులో కీలక పాత్ర పోషించిన మద్దెల చెరువు సూరి కూడా హైదరాబాద్లో తన అనుచరుడు భాను చేతిలో హత్యకు గురయ్యాడు. ఇక్కడితో రక్త చరిత్ర పూర్తిగా ముగిసింది. పరిటాల రవి వారసత్వంగా ఆమె సతీమణి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇక సూరి కుటుంబంలో అతని భార్య భానుమతి ఉన్నా ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక సాని చెన్నారెడ్డి కుటుంబం అంటే ఓబులరెడ్డి కుటుంబానికి వారసులే లేరు. అసలు ఇప్పుడు దాని గురించి చర్చించుకునేవారు లేరన్న సమయంలో అనూహ్యంగా సాని చెన్నారెడ్డి కుటుంబం నుంచి ఒక మహిళ తెరపైకి వచ్చారు. ఆమె ఎవరూ కాదు, ఆయన కుమార్తె సాని ఉమారాణి. ఓబులరెడ్డికి స్వయానా సోదరి. తండ్రి, సోదరుల వరుస హత్యల తర్వాత ఆమె కూడా కనిపించలేదు. తన కుటుంబంతో ఈ రాజకీయాలు, కక్షలకు దూరంగా వెళ్లిపోయారు. కానీ గత కొన్ని రోజులుగా ఆమె తెరపైకి వచ్చారు. ఎక్కడైతే రక్త చరిత్ర జరిగిందో అక్కడి నుంచి ఆమె మరో ప్రయాణం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ చోటు ఏదంటే పెనుకొండ. పెనుకొండ కోటలో పరిటాల, సానే, గంగుల కుటుంబాల గురించి తెలియని వారు ఉండరు. నాటి తరం నుంచి నేటి తరం వరకు ఈ 3 కుటుంబాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే గతంలో మాదిరి హింసాయుత వాతావరణం ఇప్పుడు లేదు. కానీ సాని కుటుంబం నుంచి ఉమారాణి రావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ తన కుటుంబం గురించి తప్పుగా చిత్రీకరిస్తున్నారని, తన సోదరులు రమణారెడ్డితో పాటు ఓబులరెడ్డి కూడా చాలా మంచివారంటూ చెప్పుకొచ్చారు. వారు నమ్మితే ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడరని అంటూ పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు. ఆమె పెనుకొండలో ఎంటర్ కాగానే ఆ పాత మిత్రులంతా ఆమె వద్దకు వచ్చారు. ఇటీవల పెనుకొండలో జరిగిన వైసీపీ కార్యాలయంలో ప్రారంభోత్సవానికి సాని కుటుంబం అభిమానులు ఎక్కువగా వచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఉమారాణి ప్రేమతో పలకరించడంతో మరోసారి సాని చెన్నారెడ్డి, రమణారెడ్డి గుర్తుకు వచ్చారని అంతా భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో ఉమారాణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు, కార్యకర్తలకు రుణం తీర్చుకోవడానికి ఇక మీదట నేను పెనుకొండలోనే ఉంటానని చెప్పారు. ప్రతి కార్యకర్త సమస్య తీర్చడానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. అంతేకాదు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, అధిష్టానం ఆదేశిస్తే పెనుకొండలో పోటీ చేస్తానని బాంబు పేల్చారు.
టికెట్ ఇస్తే అందరి సహకారంతో అత్యధిక మెజారిటీతో గెలిచి పెనుకొండ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని చెప్పడం రాజకీయంగా సంచలనంగా మారింది. అప్పట్లో కాంగ్రెస్ తరపున ఈ కుటుంబం నిలబడింది. ఇప్పుడు వైసీపీ నుంచి నిలబడడం వారి వర్గీయులు ఆనందాన్నిస్తోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గ నేతలు ఆమె వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి శంకర్ నారాయణ ఉన్నారు. కురుబ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండడంతో గత 2 పర్యాయాలు ఆయనే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గత కొన్ని రోజులుగా సొంత పార్టీ వారే శంకర్ నారాయణను వ్యతిరేకిస్తున్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారన్న ప్రచారం కూడా ఉంది. పొరపాటున ఇదే జరిగితే ప్రత్యామ్నాయంగా సానె ఉమారాణి ఖచ్చితంగా అభ్యర్థిగా ఉంటారని వారి వర్గీయులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం అంతర్గతంగా వైసీపీలో ఏం నడుస్తుందన్నది ఎవరికీ తెలియడం లేదు. ఎప్పుడో 3 దశాబ్దాల క్రితం అంతరించిపోయిందనుకున్న కుటుంబం నుంచి మహిళ రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆనాటి రక్త చరిత్రలో భాగమైన సానె కుటుంబానికి మళ్లీ రాజకీయంగా అవకాశం ఇస్తారా లేదా అన్నది మాత్రం క్లారిటీ లేదు. జగన్ మదిలో ఏముందన్నది తెలియదు. కానీ సానె ఉమారాణి మాత్రం పెనుకొండలోనే ఉంటారని, ఇక్కడ కార్యకర్తలకు అండగా ఉంటారని స్పష్టంగా చెబుతున్నారు.